డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ప్రీవియస్గా క్యాన్వాస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో ఉన్నన్ని యాప్స్ కానీ లేకపోతే అందులో ఉన్నన్ని యూసేజ్ థింగ్స్ కానీ ఎందులో లేవు అండ్ దాని నుంచి మీరు ఎన్ని రకాలుగా మనీ జనరేట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మీరనే కాదు, మోస్ట్ ఆఫ్ ది వీడియో మేకింగ్ పీపుల్ కానీ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ చాలా వరకు దాన్ని బాగా యూజ్ చేస్తున్నారు అనేది. అయితే ఇందులో మరొక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ తక్కువ టైంలో క్రియేట్ చేసుకునే స్కోప్ ఇందులో ఉంది. ముఖ్యంగా ఒక దానికి నెంబర్ అంటూ లేదు, కానీ ఎగ్జాంపుల్ ఎన్ని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అంటారు? వందల వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 100 వీడియోస్ ఎంత టైంలో? డ్యూరేషన్ వచ్చేసి 5 to 10 minutesలోనే. ఓకే. ఒకటేసారి క్రియేట్ చేసి నేను ఇందాక వేరే వీడియోలో చెప్తున్నట్టు క్రియేట్ చేసి యూట్యూబ్లో షార్ట్స్లో వేసి మెయిన్ వీడియోస్గా కూడా వేసి మనీ సంపాదించే వాళ్ళు ఉన్నారనమాట. సో చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో, జస్ట్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. వాళ్ళ సీక్రెట్ తెలుసుకుందాం. ఆ సీక్రెట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పరు, అది మేము అంటే వీళ్ళు ఎలా చేసి ఉంటారు ఇది అని ఆలోచిస్తే వచ్చిన థింగ్ అనమాట కాంటెంట్ క్రియేషన్లో. సో ఫస్ట్ ChatGPTకి వెళ్దాం మనం. ChatGPTకి వెళ్ళేసి we will ask give 100 or let's say ఒక 30 ఇద్దామా, 30 motivational quotes in an Excel sheet format with serial number. ఓకే అని అడుగుతున్నాను. ఓకే, 30 మోషన్గా నేను ఎక్సెల్ షీట్ ఫార్మాట్, సీరియల్ నెంబర్, మోటివేషన్ కోట్ ఈ విధంగా ఇమ్మని చెప్తున్నాను. సో ఇదే విధంగా వచ్చిన ఈ జనరేట్ అయిన డేటాని అంటే మంచి మ్యూజిక్తో ఒక వీడియో, ఒక సముద్రం వెళ్తూ ఉంటుంది, కామ్ యాప్ అని ఉంటుంది, మీరు చూసి ఉంటారు ఎప్పుడన్నా మెడిటేషన్ యాప్స్. మంచి మోటివేషన్ లైన్ ఉండి అలా సూదింగ్ మ్యూజిక్ ఉండి విజువల్గా ఒక ప్రజెంటబుల్గా ఉంటే రోజు పొద్దున అలాంటి వీడియో చూద్దాం అనే ఆశ అందరికీ కలుగుద్ది. అలాంటి కంటెంట్ అనమాట ఇది. సో డూ సంథింగ్ టుడే దట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ ఫర్ అన్నోన్. లిటిల్ థింగ్స్ మేక్ బిగ్ డేస్. మనకు తెలీదు, రోజు పొద్దున్న లేవగానే ఒక మోటివేషన్ డైలాగ్ అన్నా మనని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది కదా. సో ఇది కాంటెంట్ స్టైల్ అనుకుందాం. దీన్ని ఏం చేయాలి అని అంటే కంప్లీట్లీ జనరేట్ అయిన తర్వాత కాపీ చేసి మీరు ఒక గూగుల్ షీట్కి వెళ్ళి ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మనం ఏదైతే ఈ డేటాని కాపీ పేస్ట్ చేసుకున్నామో ChatGPT నుంచి, దెన్ వీ విల్ గో టు ద టెంప్లెట్స్. ఓకే, సో వీ విల్ గో టు క్యాన్వా. ఇప్పుడు క్యాన్వాకి వెళ్ళిన తర్వాత మనము వీడియో టెంప్లెట్ తీసుకుందాం. సో ఈ వీడియో టెంప్లెట్కి ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకున్నాం. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్లో ప్రతి ఎలిమెంట్కి ఎక్కడైతే ఇక్కడ ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ ఉందో, వీడియోస్ ఉన్నాయో, ఈ విధంగా వీడియోస్ తీసుకుందాం. వీడియోస్ తీసుకున్న తర్వాత వాట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ ఇక్కడ కావాల్సిన పేజెస్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నీ మార్చుకోవచ్చు కదా మనం క్యాన్వాలో. అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోకి సంబంధించిన టెంప్లెట్ లెట్సే ఇది తీసుకుంటున్నామని, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి సంబంధించిన టెంప్లెట్ ఇది తీసుకుందాం అనుకున్నాం. ఇలా నేను 30 ఇమేజెస్కి 30 టెంప్లెట్స్ ఈ విధంగా ముందే పెట్టుకోవచ్చు. బల్క్లో క్రియేట్ చేస్తున్నాను ఒకటే స్టెప్లో. అండ్ ఇప్పుడు నేను మీకు డేటా ఏదైతే మనం మోటివేషన్ వీడియోస్కి సంబంధించి తీసుకున్నామో దాన్ని అప్లోడ్ డేటా అని తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్లోడ్ చేయండి డేటాని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీరు సీరియల్ నెంబర్స్ అండ్ మోటివేషన్ కోడ్ ఉందో అది వస్తుంది. సో జనరల్గా కొన్నిసార్లు గ్లిచ్ వస్తుంది. ఏంటి అంటే మీకు అప్లోడ్ అయిన డేటాకి కనెక్షన్ ఆఫ్ ద డేటా అనే ప్రాబ్లం రావచ్చు. సో కంగారు పడకండి. సో అది టెంప్లెట్కి వచ్చి మీరు ఒక టెంప్లెట్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత, ఈ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ డేటా అంటే ఇలా 50% చేయాలి, ఇలాంటివి లేకుండా ఇక్కడ కనెక్ట్ డేటా అని కొట్టిన తర్వాత మోటివేషనల్ కోట్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మోటివేషనల్ కోట్ అని ఇక్కడ ఆప్షన్ వచ్చిన తర్వాత ఏ మోటివేషనల్ కోట్ అయితే కనెక్ట్ అయితే డేటాకి కంటిన్యూ చేస్తే క్రియేట్ 30 డిజైన్స్ అని వస్తుంది. సో క్రియేట్ 30 డిజైన్స్ నేను డిసైడ్ చేసిన తర్వాత న్యూ పేజ్లో ఓపెన్ అయిపోయి నాకు ఆటోమేటిక్గా ఏదైతే బిలీవ్ యూ కెన్ యు ఆర్ హాఫ్ వే త్రూ అండ్ దెన్ ఇంకొక వీడియో అలా నాకు ప్రతి దగ్గర నేను డేటా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
జస్ట్ ఇక్కడికి వచ్చి నేను కనెక్ట్ చేసే డేటాని బట్టి నాకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా ఒకటే క్లిక్లో. సో ఈ విధంగా 1 minute 30 వీడియోస్ని డౌన్లోడ్ చేసి ఈచ్ జిప్ ఫైల్లో వస్తుంది మనకు డౌన్లోడ్ అయిన తర్వాత. ఈచ్ వీడియోని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసి దట్స్ హౌ లాట్ ఆఫ్ పీపుల్ మేక్ మనీ అండ్ షార్ట్స్. ఓకే, ముఖ్యంగా ఇలా ఈ వీడియో ఏదైతే ఉందో మీరు చూడండి, మీరు కాపీ పేస్ట్ చేయలేదు, మీరు డేటా కోసం చాలా కష్టపడలేదు, కాంటెంట్ క్రియేట్ చేయడానికి కాంటెంట్ కూర్చొని రాయలేదు. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా సింప్లిఫైడ్ ఫార్మాట్లో డేటాను క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంట్లో లాంగ్ టర్మ్ వీడియోస్ అంటే లాంగ్ టైమ్ వీడియోస్ అంటే ఒక 8 minutes వీడియోస్ కూడా చేసే స్కోప్ ఉంటుందంట. 8 minutes, 10 minutes, 15 minutes ఎంతనన్నా చేసుకోవచ్చు స్క్రిప్ట్ని బట్టి కూడా. మీరు ఈ చాట్ జీపీటీలో ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో మెయిన్ చాట్ జీపీటీ ప్రాంప్ట్లో మీరు స్క్రిప్ట్ ప్రాంప్ట్ క్లియర్గా ఇచ్చి సీన్ బై సీన్ స్క్రిప్ట్ ప్రాంప్ట్ ఇచ్చారు అని అంటే మీరు ఈ వీడియో 8 minutes వీడియో చేయడము నిమిషాల్లో పని. ఓకే. సో సేమ్ ప్రాసెస్ ఏం లేదు, మనం ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చామో అదే ప్రాసెస్ నుంచి మనము కంప్లీట్లీ తీసుకుంటూ రావచ్చు అనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి, నేను ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను పేజెస్. సో వెన్ ఐఎమ్ డిలీటింగ్ ద పేజెస్, ఇప్పుడు ఈ కొటేషన్ ఏదైతే ఉందో ఈ కొటేషన్ మారింది ఇక్కడ చూసారా. సో నేను పేజెస్ క్రియేట్ చేయకుండా పేజెస్కి నేను అటాచ్ చేసేసాను. అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు కొటేషన్స్ మారుకుంటూ వచ్చింది. ఇలా నేను 30 వీడియోస్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాను. ఇలా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ చేంజింగ్. సీ దిస్. నేను మధ్యలో సెకండ్ పేజ్ జస్ట్ మీకు ఇక్కడ అర్థం కావడం కోసం పెట్టాను. దర్ ఇస్ అ వేరియేషన్. అండ్ ఈచ్ దానికి మీరు చేంజ్ చేసుకుంటూ వచ్చి డౌన్లోడ్ చేసుకుంటే కూడా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ థింగ్ ఇట్ ఈస్ అన్ 8 minute వీడియో. వండర్ఫుల్. అండ్ సో ఇలా మనం 8 minutes వీడియోస్ కూడా చేయొచ్చు కాబట్టి ఒక లాంగ్ టర్మ్ కంటెంట్ అనేది దీని ద్వారా ఫాస్ట్గా జనరేట్ చేసుకునే స్కోప్ అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ 30, 35, 40 కోట్స్ని మనం ఒకటేసారి శ్లోకాస్ 100 శ్లోకాస్ విచ్ ఆర్ రియల్లీ గుడ్ దట్ యూ హ్యావ్ టు లిజన్ అని అన్నాను. ఆ 100 శ్లోకాస్కి నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ప్రాంప్ట్ని నేను క్రియేట్ చేసిన తర్వాత ఆ శ్లోకాస్ అన్నీ వస్తాయి. ఈవెన్ చాట్ జీపీటీ కెన్ గివ్ యూ 100 శ్లోకాస్. లైక్ లెట్స్ సే చాలామందికి ఈ విషయం తెలీదు, చాట్ జీపీటీని చాలా ఏదో అది ఇంగ్లీష్ టూల్లాగా కూడా వాడుతూ ఉంటారు. నన్ను వచ్చి అడుగుతారు తెలుగులో ఇస్తుందా అని. గివ్ మీ 100 ఇండియన్ గాడ్ శ్లోకాస్ ఇన్ ఎక్సెల్ ఫార్మాట్ అని కొడితే 100 ఇండియన్ ఓం గణపతే నమః, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమః శివాయ. దిస్ ఈజ్ ఆల్రెడీ క్రియేటింగ్ ఇట్. సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేసుకొని నా షీట్స్లో పెట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్ షీట్ని క్యాన్వాలోకి పెట్టిన తర్వాత నేను జస్ట్ నథింగ్ బట్ ఐ హ్యావ్ టు క్రియేట్ అ టెంప్లెట్ అండ్ ఈచ్ టెంప్లెట్కి ఆ శ్లోకంని జస్ట్ కనెక్ట్ చేసేస్తే ఒక్కొక్క అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను దాన్ని డిజైన్ చేసేసుకుంటే ఇంకంతే ఆ ఫ్లో ఆఫ్ వీడియోస్ వెళ్తుంది. దీనికి నేను మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, దీనికి నేను ఐ కెన్ ఆల్సో క్రియేట్ లాడ్ ఆఫ్ స్టఫ్. అంటే నేను ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఎడిట్ వీడియో చూడండి, ప్లేబ్యాక్ ఎలా అయితే అనుకుంటున్నానో అలా చేసుకుంటూ, మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్స్ కావాలంటే వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇచ్చుకుంటూ, వాయిస్ ఓవర్స్కి మళ్ళీ మన దగ్గరకి ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ ది యాప్స్ విచ్ ఈజ్ నీడెడ్. ఆడియో యాప్ ఉంది క్యాన్వాలో, దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేసామనంటే ఆ శ్లోకంని మనమే చదువుతున్నప్పుడు అది కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఒక్క క్యాన్వా తోటే మనం ఇంత కాంటెంట్ జనరేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెన్నీ జీరో రూపీస్ కూడా లేకుండా, జీరో నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్ లేకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ జీరో కాస్ట్ కటింగ్తోనే ఇంత కంటెంట్ జనరేట్ చేయడం అనేది క్యాన్వాకి ఒక మంచి బూస్టప్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్యాన్వాని యూజ్ చేసుకొని చాలా మంది కూడా ఇంకా బూస్ట్ అవ్వచ్చు కంటెంట్ వైజ్. అండ్ త్రూ యువర్ వర్క్షాప్లో కూడా ఇంకా ఇదే చెప్తూ ఉంటారు కదా, మామూలుగా కంటెంట్ మేకింగ్ సంబంధించి చాలా ఈజీ టూల్స్ వచ్చినాయి, ఈజీ థింగ్స్ వచ్చినాయి, బట్ చాలా మంది తెలియదు అనేది మీ వర్క్షాప్లో చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి టూల్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఇంకేమేమి నేర్పిస్తుంటారు? ముఖ్యంగా మనం యూట్యూబ్
యూట్యూబ్ ఎస్ఈఓ, అదే కాకుండా యూట్యూబ్లో ఎలా ర్యాంక్ అవ్వాలి, అదే కాకుండా ఫేస్బుక్, మెటా యాడ్స్, మెటాలో ఎలా మనము ఒక కంపెనీని కానీ ప్రమోషన్స్ చేయొచ్చు. అదేవిధంగా మనం డిఫరెంట్ లైక్ వీ కెన్ గో విత్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ఇది సోషల్ మీడియా టూల్ మార్కెటింగ్ అనే దాంట్లో వస్తుంది. అదే కాకుండా అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మాస్టర్ డిజిటల్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి మనకి. జస్ట్ 5,000 రూపీస్తో కూడా కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. వండర్ఫుల్ మ్యామ్. సో ఎవరైతే ఇలా కంటెంట్ జనరేట్ చేస్తూ మనీ అని చేద్దాం, మీడియా, సోషల్ మీడియా ఏదైనా సరే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అండ్ అలాగే మీ బ్రాండింగ్కి ఈ క్యాన్వాని యూస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్గా చాలా ఎపిసోడ్స్ చేస్తున్నారు మ్యామ్. ముఖ్యంగా వీడియో మేకింగ్ అయి ఉండొచ్చు, కంటెంట్ జనరేషన్ అయి ఉండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయడం అయి ఉండొచ్చు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేస్తూ, బ్రాండింగ్ చేస్తూ ఎర్న్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఈ రేస్లో మీరు కూడా స్టార్ట్ అవ్వాలి, మీరు కూడా మీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి సంబంధించి అయితే తప్పకుండా 5,000 రూపీస్కి వెరీ అవైలబుల్ ఫీజులోనే కోర్స్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.